వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం వ్యవహారం సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. ప్రజాప్రతినిధులై ఉండి ఇలాంటి వ్యవహారంతో వార్తలకు ఎక్కడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కొంతకాలంగా భార్య పిల్లలకు దూరంగా మాధురి అనే స్త్రీతో కలిసి ఉంటున్నాడు. తమ తండ్రిని కలవడానికి దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు వారి ఇంటికి వెళ్ళగా మాధురి అందుకు అంగీకరించలేదు. తమ తండ్రిని కలవడానికి ఎలా అడ్డుకుంటావని మాధురిపై దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 2 రోజుల తర్వాత నిన్న దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో ఆగ్రహించిన దువ్వాడ శ్రీనివాస్ తన భార్య పిల్లలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కర్ర తీసుకుని వారిని కొట్టడానికి కూడా వచ్చారు. పక్కనే ఉన్న కొంతమంది మరియు పోలీసు వాళ్ళు కూడా వారిని వారించారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మాధురి స్పందించారు. సంవత్సరం కాలంగా ఆయన బయటే ఉన్నప్పుడు భార్య పిల్లలు ఎందుకు పట్టించుకోలేదు, అనవసరంగా ఇప్పుడు వచ్చి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని, తనను ఎందుకు బయటకు లాగుతున్నారని, తనకు 3 పిల్లలున్నారని, వారి భవిష్యత్తును చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఎంతైనా ఉందని చెప్పుకొచ్చారు. ఆత్మహత్య చేసుకోబోయిన తనను దువ్వాడ శ్రీనివాస్ ఆదరించారని, ఆయన ఇప్పుడు తనకు ఫ్రెండ్గా, గైడ్గా, ఫిలాసఫర్గా, అలాగే వెల్విషర్గా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన్ని వదిలే ప్రసక్తి లేదని, త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నానని ఆవిడ ప్రకటించారు. వారి భార్య పిల్లలకు ఏమైనా అభ్యంతరము సమస్యలు ఉంటే వారితో తేల్చుకోవాలి, కానీ నన్ను బయటకు లాగాల్సిన అవసరం లేదని ఆవిడ ప్రకటన చేశారు. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు మాతృ పిల్లలతో మా నాన్నకు ఏం సంబంధం, ఆమె కుటుంబం ఆమె చూసుకోవాలి కదా అంటూ స్పందించారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి తన భార్య పిల్లల గురించి చాలా విషయాలు చెప్పాడు. తన భార్య పిల్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన భార్య తనను ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉందని, తను డబ్బు అంతగా లేనివారినని, రాజకీయ వారసత్వం లేనివారినని, అవన్నీ తన వల్లనే వచ్చాయని, పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి నూరిపోస్తూ ఇప్పుడు వారు తనను ప్రశ్నించే స్థితికి తీసుకువచ్చిందని తెలియజేశారు. అలాంటి వారితో తను కలిసి ఉండడం కుదరదని ఆయన స్పష్టంగా తెలియజేశారు. మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో ఏంటో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.